దక్షయ పంతులు కొడుకున్నాడు, దక్షయ పంతులు దక్షయ పంతులు పెట్టిన పెళ్లి మళ్ళా బ్రహ్మాండంగా ఉండేది. ఆ ముహూర్తం అంటే మా నాన్నకు, మా అమ్మకు, మా తాతకు, మా అమ్మగారికి కూడా నేను వారిని ఒకటి కోరుకున్నా. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు వారు నన్ను రూపాయి అడిగినాడు. ఆ రూపాయి నేను పూర్తి ఇస్తా కానీ అయ్యగారు నాకు ఏమాత్రం కూడా అమ్మవారి సంతుల మాట రాకుండా చూడండి అని చెప్పి నేను వారికి మనవి చేయడం జరిగినది. నిజంగా కూడా వారు అట్లాంటి విధంగా నేను అనుకుంటున్నా, నేను ఈ గ్రామ ప్రజలని, పెద్దలని, వచ్చిన పబ్లిక్ ని అందరినీ కూడా వాళ్ళు పూజతో సంతోషపరిచినారని నేను అనుకుంటున్నాను. నేను ఒక్కటి రెండు మాటలు మీకు చెప్తున్నాను గ్రామస్తులారా. మీ గ్రామానికి నేను అమ్మవారికి ఎంతో రుణపడి ఉన్నా. మీ గ్రామానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. అమ్మ నాకు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఫలంగా నాకు దొరికింది. ఇంత మంచి అవకాశం నాకు దొరకడం అంటే మామూలు మాట కాదు. నేను నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉండడం జరుగుతుంది. నవరాత్రులలో 9 రోజులు కూడా నేను ఏ అన్నదానం తీసుకోకుండా ఉంటాను. ఓన్లీ సాయంత్రం పూట పాలు లేకుంటే జ్యూస్ తీసుకుంటాను. అయితే ఆ క్రమంలో 6వ రోజు వచ్చినటువంటి ఈ అమ్మవారి గుళ్ళోకి 6వ రోజు వచ్చిన నేను 6వ రోజు వస్తే ఇక్కడ నాకు మిత్రులు చాలామంది ఉంటారు. అదేవిధంగా పండిట్జీ దగ్గర వచ్చి కూర్చోగానే పండిట్జీ అన్నాడు, ఏ చిన్న చోట టెంపుల్ है महाराज, ये टेम्पल हो गए तो अच्छा है అంటే ఓ జాతా మహారాజ్, నేను చాలా 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 ఆకలితో ఉన్నా, ఆ నిరాశంలో ఉన్న అమ్మవారి దయతో నడుస్తూ వచ్చిన. కానీ ఆ 6 రోజులు ఉపవాసం అంటే ఎలా ఉంటుంది మీకు అర్థం చేసుకోగలుగుతారు. కానీ నేను అంటున్నాను, ఆ ఓ జాతా महाराज, नहीं महाराज ये मंदिर हो गए तो अच्छा रहता. महाराज हो जाता, पूजा करिए ना. नहीं महाराज ये मंदिर हो गए तो बहुत अच्छा रहता. महाराज हो जाएगा आप बनाएगा. महाराज हम बनाएंगे पक्का. ఆయన అన్నాడు, మహారాజ్ ఈ మందిర్ అయిపోతే బాగుండు అంటే అయిపోతుంది మహారాజ్, నువ్వు పూజ చేయన్న. మహారాజ్ ఈ మందిర్ అయిపోతుందయ్యా, నువ్వు పూజ చేయంటే మహారాజ్ ఈ మందిర్ అయిపోతే కొంచెం పూజ చేస్తాడు, మళ్ళీ ఆపుతాడు, కొంచెం పూజ చేస్తాడు, మళ్ళీ ఆపుతాడు. లాస్ట్కు మళ్ళీ అయ్యా నేను కట్టిస్తా అంటే అప్పుడు అయ్యా అయిపోతుంది అయ్యా అప్పుడు పూజ షురు చేసాడు. అంటే ఇక్కడ నుంచి నేను మందిర్ కట్టిస్తా అని అమ్మ దగ్గర వాగ్దానం ఇచ్చేదాకా అమ్మ నన్ను లేవనీయలేదు. అదేవిధంగా పండితుడు నన్ను లేవనీయలేదు. మీ గ్రామానికి నేను చాలా రుణపడి ఉన్నా, అమ్మకు నేను చాలా రుణపడి ఉన్నా. అమ్మ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది.